ఏబీవీపీ కంప్లీట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలక్షన్స్ని స్వీప్ చేసి పడేసి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ 2 ఎలక్షన్స్ చూసిన తర్వాత నాకు నేషనలిజం, అకౌంటబిలిటీ, ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ యొక్క క్యాంపస్ వెల్ఫేర్ మీద కేవలం ఏబీవీపీ అయితేనే మాట్లాడుతుంది, ఇంకా ఎవ్వడు లేడిడా అన్న నరేటివ్ ఇలా ఢిల్లీకేని హైదరాబాద్ కేంద్రంలో కూడా మనం ఇలా చూసినాం. స్కూల్ లెవెల్ కౌన్సిలర్ బోర్డు మెంబర్షిప్స్ అవన్నీ అయితే ఉంటాయో ఇవి అన్నిట్లలో కూడా ఏబీవీపీ జెండా పెట్టింది. 6 సంవత్సరాల తర్వాత ఈ షిఫ్ట్ జరిగిందని అంటే ఎన్ఎస్యుఐ డామినెన్స్ని గడ్డపర దించిందంటే ఇది పోరగాళ్ళ మజాక్ కాదు. 6 సంవత్సరాల తర్వాత నేను ఇది పోరగాళ్ళ మజాక్ ఎందుకు కాదని అంటున్నా తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక కూడా రేవంత్ రెడ్డి లాంటి దిగ్గజ నాయకుడు కాంగ్రెస్లో వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ని బయటికి తీసుకొచ్చినోడు కూడా ప్రభావితం చేయలేకపోయిండు. ఆ పోరలకు పాదాభివందనం చేసినా తక్కువనేనంట. అందులో మోరోవర్ నక్సల్ బుల్లెట్లకు నిలబడ్డ డిఎన్ఏ బిడ్డ అది ఏబీవీపీ. తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ నక్సల్ దాడులు గన్నులు తీసుకొని వచ్చిన జేబులలో పెన్నులు పెట్టుకొని నిలబడ్డ ఛాతులవి. అట్లాంటిది గా పోరలు భయపడతారా? ముఖ్యమంత్రి ఉంటేంత, ముఖ్యమైన నాయకుడు ఉంటేంత. మాకు జాతీయవాద లక్షణాలు ఉన్నోడే మాకు ముఖ్యమైన వాళ్ళు గిరీష్ అననే మాట్లాడే పోరలు.